ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ to all of you who watch He Must Increase daily spiritual program being broadcasted in Shanti TV local Christian channel. We bring greetings from Gideon Mission Church, Shantinagar, Nellore and Gideon Fellowship International, Nellore. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ లోకంలో నమ్మదగిన వారు లేనటువంటి ఈ లోకంలో మనం ఉంటున్నప్పటికీ కూడా, నమ్మదగిన వారు లేనటువంటి లోకంలో మనం ఉంటూ మనం ముందుకు సాగుతున్నప్పటికీ ఆయా సమయాల్లో మనం కూడా మన నమ్మకత్వాన్ని మనం కోల్పోతున్నప్పుడు, మనం కూడా అపనమ్మకస్తులుగా మారుతున్నప్పుడు, అపనమ్మకస్తులే అధికంగా ఉన్నారు, నమ్మకస్తులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మాత్రం తన ఆ స్వభావానికి విరుద్ధంగా, లేకపోతే తన స్వభావంలో ఎటువంటి మార్పు లేని వాడిగా ఉన్నాడు. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఫర్ ఎవర్. ఆయన యొక్క నమ్మకత్వం నీ యొక్క నమ్మకత్వం మీద ఆధారపడలేదు. నమ్మకంగా ఉంటే దేవుని స్తోత్రం, నువ్వు నమ్మకంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడే. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఫర్ ఎవర్. నమ్మదగిన దేవుడిని మనం సేవిస్తున్నాం. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరందరూ ఆత్మీయంగా చక్కగా ఎదుగుతున్నారని, బలపడుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ కుటుంబ సభ్యులందరూ వీక్షించాలి, మీ బంధుమిత్రాదులు వీక్షించాలి. ఈ కార్యక్రమం మీ కొరకు ప్రసారం చేస్తున్నాం. ఏదో స్వార్థాలపేక్షతో, స్వార్థ ఉద్దేశాలతో, ప్రతిఫలాపేక్షతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం లేదు. దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని అందించాలనేది నా యొక్క తపన. దాని కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. కొత్త ప్రదేశాల్లో పైనీర్ వర్క్ చేయాలనుకుంటున్నాను. ఆరంభ దినాల్లో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఒకరు వేసిన పునాది మీద నేను వేయకున్నట్లు, ఎవరో ఒకరు పునాది మీదనే కట్టకున్నట్లు, క్రీస్తు నామం మెరుగుని చోట్లంతా ప్రకటిస్తున్నాను అన్నట్లుగా రాంగ్ ఫౌండేషన్స్ వేశారు. ముందున్నవారు, ముందు వచ్చి ముందు ప్రకటించిన వారు ఫాల్స్ గాస్పల్ ప్రీచ్ చేశారు, ఫాల్స్ జీసస్ను ప్రజెంట్ చేశారు, ఫాల్స్ స్పిరిట్ పొందేటట్టు చేశారు. మరి యొక్క యేసును ప్రకటించి, మరి యొక్క సువార్తను ప్రకటించి, మరి యొక్క ఆత్మను పొందేటట్టు చేశారు. కనుక కొత్త ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త వారి దగ్గరికి రీచ్ కావాలి. కాబట్టి నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం పిలుపు తర్వాత, అంటే వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ కాలింగ్, అనగా మోషే జీవితంలో పిలుపు, దేవుని పిలుపు, గాడ్స్ కాలింగ్, యెహోవా దేవుని యొక్క పిలుపు ఎంత ప్రాముఖ్యమైందో అది అతని జీవితానికి ఒక పెద్ద మలుపుగా మారింది. పారిపోయి పిరికివాడిగా ఉన్న వ్యక్తిని ఒక ప్రాంతంలోని ప్రజలకు, బానిసలుగా ఉన్న ప్రజలకు, 20 లక్షల మందిగా ఉన్నటువంటి ప్రజలకి, వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు తమను తాము ఎన్నుకున్నారో లేకపోతే ఎంచుకున్నారో లేకపోతే లెక్క పెట్టుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారిని లెక్కించాడు. మోషే ద్వారా లెక్కించుంటాడు. వారి లెక్క 20 లక్షల మంది. 20 లక్షల మందిని మోషే పిలుపుకు లోబడి వచ్చేసారు కాబట్టి సరిపోయింది.
ఫరో ఈ 20 లక్షల మందిని పోగొట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఫరో 20 లక్షల ఓట్లు పోగొట్టుకున్నాడు. ఓట్ బ్యాంక్ని, ఒక బిగ్ ఓట్ బ్యాంక్ను పోగొట్టుకున్నాడు. మైనారిటీ క్రమంగా అది మెజారిటీగా మారడం ఆరంభించింది. అటువంటి ఒక గ్రూప్ని తాను పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఆయా సందర్భాల్లో వాళ్ళ నిర్ణయాలను బట్టి కొన్ని వర్గాల్ని, కొన్ని కులాల వారిని, కొన్నిసార్లు ఉద్యోగస్తుల్ని ఇలాగా పోగొట్టుకుంటుంటారు. ఫరో ఇజ్రాయలైట్స్ అనేటువంటి ఆ గ్రూప్ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నాడంటే వాళ్ళు అతనికి ఓటేరని కాదు, వాళ్ళు ఏకంగా వాళ్ళ దేశం నుంచి వెళ్ళిపోయారు. దేశంలో వనరులు ఇంకా మిగిలిన వాళ్ళకి మాత్రం పంచబడతాయి. 20 లక్షల మంది పోయిన తర్వాత దేశానికి కాస్త రిలీఫ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ వర్క్ పవర్, మాన్యువల్ పవర్ వెళ్ళిపోయింది. సరే, పిలుపుకు పూర్వం ఏం జరిగింది, పిలుపు తర్వాత ఏం జరిగింది? పిలుపు తర్వాత అతడు ప్రవచించాడు. హీ ప్రొఫెసైడ్ ఆఫ్టర్ హిస్ కాలింగ్. దేవుడు పిలిచిన తర్వాత, పిలుపుని బట్టి ప్రవచించాడని కాదు, అతడు ప్రవచించాడంటే ప్రవచనంలో ముందుగా ఒక వ్యక్తిని చూశాడు. నా తర్వాత, నేను చనిపోయిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత సహోదరులోంచి, మీలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు, పుట్టిస్తాడు. ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రవక్తలు వచ్చారు. యోహాను ప్రవక్తలాగా వచ్చాడు, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ వచ్చాను. మోషే తరువాత అనేక మంది, ఏలియా ప్రవక్త వచ్చాడు, ఎలీషా వచ్చాడు, ఇంకా వేరు యెషయా ప్రవక్త వచ్చాడు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, వీళ్ళెవరు కాదు. 12 మంది చిన్న ప్రవక్తలు కాదు, 4 పెద్ద ప్రవక్తలు కాదు, ఈ 16 మంది ప్రవక్తలు కాదు. లిఖించినటువంటి లేఖనాలు రాసినటువంటి గ్రంథాలు, పుస్తకాలు రాసినటువంటి 16 మంది కాకుండా మరొక ప్రవక్త వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. అనగా ఆయన ప్రవచించాడని, జీవవాక్యాల్ని పిలుపుకు ముందే చేత పట్టుకొని తీసుకున్నాడని, ఒకరోజు వాటిని ప్రస్తావించాడని, వాటిని పరిచయం చేశాడని కాదు, కానీ పిలుపు తర్వాత అతడు జీవవాక్యమును తీసుకొచ్చాడని, ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొని వచ్చాడని, అంతేకాకుండా అతను ఒక దర్శనాన్ని చూశాడని. దర్శనములో ప్రభువుని చూశాడు. దర్శనములో పారాక్లెటోస్ అని చెప్పబడినటువంటి, వేరొక ఆదరణకర్త అని చెప్పబడిన వ్యక్తిని చూశాడు. అంతేకాకుండా దర్శనంలో ఆయన ప్రత్యక్ష గుడారాన్ని చూశాడు. దేవుని స్తోత్రం. ప్రత్యక్ష గుడారాన్ని, సాక్ష్యపు గుడారాన్ని, టెంట్ ఆఫ్ టెస్టిమనీ, అయితే ట్యాబర్నికల్ని ఆయన చూశాడు అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం అవుతుంది, మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కార్యక్రమం మీ కార్యక్రమంగా భావించండి. మీరు స్పాన్సర్ చేసినా చేయకపోయినా ఇది మీ కార్యక్రమమే. మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మీరు నేను కలిసి సువార్త ఉద్యమంలో, ఈ వాక్య విభజన, వాక్య వ్యాఖ్యాన ఉద్యమంలో పాలిభాగస్తులు కావాలని మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మా కొరకు ప్రార్థించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ధనము కాదు మిమ్మల్ని కోరుకొంచున్నాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్పినట్టుగా, వీక్షకులారా, మీ ధనాన్ని కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. మీ స్థానిక సంఘ సభ్యులు, స్థానికంగా ఏదైనా సంఘంలో సభ్యులు అయిండొచ్చు, అయినప్పటికీ కూడా పార్ట్నర్గా ఉండాలని కోరుకుంటూ ఈ సమయంలో దయచేసి వాక్య భాగ ధ్యానంలోకి వెళ్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనం. ఎస్, దట్స్ అవర్ కీవర్డ్స్. ఎస్, ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. This man brought the people out from their Egyptian bondage with many astonishing wonders and miracle signs. Miracles in Egypt, miracles at the Red Sea, and miracles during their 40-year journey through the wilderness. 3 సందర్భాల్లో జరిగినటువంటి అద్భుతాలు, సూచక్రియల గురించి అక్కడ రాయబడింది. ఒకటి, ఇతడు ఐగుప్తులోను 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రంలోనూ ఎన్ని జరిగా మనకు తెలియదు, 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను
సూచక్రియల్లో. అనగా మోషే ద్వారా 3 దఫాలుగా 3 ఇన్స్టాల్మెంట్స్గా అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరిగింది విమోచన కోసం. అద్భుతాలు జరిగింది కాబట్టి మోషే పంపించాడు. అద్భుతాలు జరిగింది ఎర్ర సముద్రంలో జరిగింది ఇంకా ముందుకు సాగడానికి ప్రోత్సాహం కొరకు. అంతేకాకుండా అరణ్యములో జరిగింది వాళ్ళ అవిశ్వాసాన్ని సరిచేసుకొని ముందుకు సాగడానికి, వాగ్దాన దేశం వైపు చూడడానికి. అనగా ఈ 3 దఫాలుగా అద్భుతములు జరగడంలో ఉన్నటువంటి ఉద్దేశాలు, ఈ 3 స్థలాల్లో 3 సందర్భాల్లో అద్భుతాలు జరిగాయి అనేటువంటి దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మన టైటిల్ అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షతలు, గివెన్ రివిలేషన్స్. ఏం ప్రత్యక్షతలు ఇచ్చారు, ఏం ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి, ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి? దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు వాక్యమును యాకోబుకి ఇచ్చాడు. అనగా ధర్మశాస్త్రాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. మరి ఏ జనమునకు ఇలాగ ఇవ్వలేదు. యాకోబుని దేవుడు అధికంగా ప్రేమించాడు. యాకోబు జనాంగాన్ని, ఏర్పరచుకున్న జనాంగాన్ని, యాచక రూపమైనటువంటి జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి అంతకుముందే యాజక రూపం ఉందని కాదు, ఆయన ఏర్పరచుకున్న తర్వాత యాజక రూపం వచ్చింది. యాచక రూపం నుంచి యాజక రూపంలో కూడా వచ్చేసారు. ఇశ్రాయేలులకు అనుగ్రహించబడిన ప్రతి జనాంగానికి ప్రత్యక్షతలు అనుగ్రహించబడతాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, ప్రతి వాని ప్రయోజనం నిమిత్తమై వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. స్పిరిట్ రివిలేషన్, ఇన్నర్ డ్వెల్లింగ్ హోలీ స్పిరిట్ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ప్రతి వానికి ప్రత్యక్షత అనుగ్రహించబడింది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనందున అని అపోస్తలుడైన పౌలు అంటాడు. నాకు కొన్ని ప్రత్యక్షతలుగా ఐ గాట్ మోర్ రివిలేషన్స్ దాన్ ఆల్ ఆఫ్ యూ. దేవుని స్తోత్రం. అనగా దేవుడు ప్రత్యక్షతలను ఇస్తాడు, పదార్థ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, భౌతికమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. పర సంబంధమైన ఆశీర్వాదాల్లో భాగంగా ఆయన ప్రత్యక్షతలను ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించినటువంటి 4 ప్రత్యక్షతల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదం పట్టునంత, ఇందులో అంటే మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకు దేవుడు అతన్ని తీసుకొచ్చాడు. మీరు కాపురం ఉంటున్నటువంటి దేవుడు అతన్ని తీసుకొచ్చినటువంటి ఆయన ఇందులో అతనికి పాదము పట్టనంత భూమినైనను శ్వాసంగా ఇవ్వలేదు. కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. స్వాస్థ్యముని ఇవ్వలేదు. స్వాస్థ్యముని ఇస్తానని చెప్పాడు, కానీ స్వాస్థ్యముని ఇవ్వలేదు. స్వాస్థ్యాన్ని గురించి తెలియజేశాడు. తాను ఉన్నటువంటి ఊరు దేశము యొక్క పరిస్థితుల గురించి ఆయన తెలపలేదు. అది అబ్రహాం తెలుసుకోగలడు, సహజంగా తెలుసుకోగలడు. కానీ స్వర్గపరంగా ఆయన స్వాస్థ్యాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. స్వాస్థ్యమును గురించి చెప్పింది యెహోవా దేవుడే. మోషే కలగని మోషే నేను ఇక్కడ కాకుండా దూరంగా ఏదైనా దేశానికి వెళ్ళిపోవాలని అని ప్లాన్ చేసుకొని, మోషే యొక్క ప్లాన్ కాదు. ప్రామిస్డ్ ల్యాండ్ వాస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ మోసెస్, ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. వాగ్దాన దేశము అనేది, పరలోకము అనేది ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్, నాట్ ప్లాన్ ఆఫ్ మ్యాన్. కాకపోతే విష్ ఆఫ్ ద మ్యాన్ అయిండొచ్చు కానీ, బట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తం. దేవుడు ప్లాన్ చేసింది, దేవుడు డిజైన్ చేసింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి, అనగా పితరులకు ఇచ్చినటువంటి, అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత, టోటల్గా ఆ జనాంగంలోని వేరు వేరు వ్యక్తులకు ఇచ్చిన ప్రత్యక్షతలు. ఒకటి, ఇట్స్ అబౌట్ ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యాన్ని గురించినటువంటి, అనగా స్వాస్థ్యం ఉందని, స్వాస్థ్యంలో ప్రవేశిస్తారని, స్వాస్థ్యంలో శత్రువులు ఉంటారని, స్వాస్థ్యంలో శత్రువులు లొంగ తీసుకుంటారని, నీ తర్వాత నీ సంతతి వారు దాన్ని స్వాధీనపరుచుకుంటారు, నేను స్వాధీనపరుస్తాను.
వాళ్ళు ఐగుప్తు అనేటువంటి దేశంలో బానిసలుగా ఉన్నప్పటికీ దాని తర్వాత విడిపించబడి స్వాధీనం పరుచుకుంటారు. ఈ లోకములో మనం ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఒక విధమైన బానిసత్వానికి మనం గురైనప్పటికీ, రాజకీయ అణచివేతకు మనం గురైనప్పటికీ, గుర్తుపెట్టుకోండి, అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య దేశం అని చెప్పినప్పటికీ, వాక్ స్వాతంత్రపు హక్కులు ఉన్నాయని చెప్పినప్పటికీ, మత స్వాతంత్రపు హక్కులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా, లౌకిక రాజ్యం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా కొన్ని అణిచివేతలు జరుగుతున్నప్పుడు, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు జరిగిందో అటువంటి అణిచివేత, అటువంటి ఖచ్చితమైన అణిచివేత అని కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు అని ముందుగా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనుమతించి మనకు కూడా ప్రాబ్లమ్స్ అనుమతించాడు దేవుడు. మనకు సమస్యలు వస్తాయి అని ముందుగా మనల్ని హెచ్చరించాడు. మనకి ఇవి దృష్టాంతములుగా చెప్పబడ్డాయి. స్వాస్థ్యాన్ని గురించి చెప్పాడు. పరలోకం అనే స్వాస్థ్యాన్ని గురించి మనకు ఎవరు చెప్పారు? మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చెప్పినటువంటి నిద్రపుచ్చడానికి మనల్ని చెప్పినటువంటి కథలు కాదవి. నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారింది అయిన స్వాస్థ్యము దేవుని స్తోత్రం. పరలోకపు స్వాస్థ్యం, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు మించినటువంటి దానికన్నా శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఈ లేఖన భాగాలు చదువుతున్నప్పుడు మన పితరులకు అనుగ్రహించబడినట్టు మోషే గారికి అనుగ్రహించబడిన ప్రత్యక్షతల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనము. ఎక్సోడస్ 6th chapter verse 3. నేను సర్వశక్తిగల దేవుడైన పేరు నా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఐఎమ్ ఎల్ షద్దాయ్ అని చెప్పాడు. కానీ ఇక్కడ రాయబడుతున్న మాటలు కొద్దిగా ఆలోచించాలి. 6వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. నేను సర్వశక్తి కలిగిన దేవుడను పేరున అబ్రహాముకి, వాళ్ళ కొడుకైనటువంటి ఇస్సాకుకి, వాళ్ళ కొడుకైనటువంటి లేకపోతే అబ్రహాము మనవుడైనటువంటి యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. నేను ముగ్గురికి నేను ప్రత్యక్షమయ్యాను. అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాను, అబ్రహాము కొడుకు కూడా స్నేహితుడిగా ఉన్నాను, లేకపోతే అబ్రహాం మనవుడికి కూడా స్నేహితుడిగా ఉన్నాను. ఒక ఆయన స్నేహితుడైనంత మాత్రాన కొడుకు మనవుడు స్నేహితులు కావాలని రూల్ ఏం లేదు. 3 తరాల వారితో దేవుడు స్నేహం చేశాడు. 3 తరాల వారితో దేవుడు సంబంధం కలిగి ఉన్నాడు. కానీ యెహోవా అను నా నామమును వారికి తెలియబడలేదు. యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఐ వాజ్ నాట్ నోన్ టు దెమ్ విత్ ద నేమ్ యావే. యెహోవా అనే పేరుతో తెలియబడలేదు. అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి, ఇంకా చెప్పాలంటే యోసేపుకు, ఈ మధ్యలో ఉన్నట్టు వాళ్ళకి, ఇస్సాకు 2 కుమారులు కాబట్టి యాకోబు ఒకడే కాదు కాబట్టి ఏశావుకు కూడా, యాకోబుగా 12 మంది కుమారులు ఉన్నారు, వారిలో ఒకడు యోసేపు, మిగతా 11 మందికి కూడా యెహోవా అను నా నామమున నేను వారికి, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలియబడలేదు. నన్ను నేను కనపరుచుకోలేదు, బయలుపరుచుకోలేదు, నన్ను నేను అలా ప్రత్యక్షపరుచుకోలేదు. ఇంకా దీన్ని మనకు అర్థం చేసుకోవడానికి మీ అవగాహన కోసం, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అన్న పేరు మీద లేతే అనే పేరుతో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు పరిచయం కావించబడ్డాను. వాళ్ళ దగ్గర నేను అలా ప్రస్తావించబడ్డాను. కానీ యెహోవాను నా నామమున వారికి పరిచయం కాబడలేదు, లేకపోతే పరిచయం చేయబడలేదు, ప్రస్తావించబడలేదు. యెహోవా అనే నామాన్ని ఆయన దాచి ఉంచాడు. ఇట్ వాజ్ అ మిస్టరీ. ఇట్ వాజ్ కన్సీల్డ్ ఫర్ ఫ్యూ ఇయర్స్, బట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మోసెస్ ఇట్ వాజ్ రివీల్డ్. ఏం పేరున చెప్పాలి? ఏ పేరు, ఏ దేవుడు ప్రత్యక్షమైన, అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు అంటే ఆయన పేరు ఏంటి అడగొచ్చేమో, ఇస్సాకు ప్రత్యక్షమైన దేవుడు అంటే ఆయన పేరు అడగొచ్చేమో, యాకోబునకు ప్రత్యక్షమైన దేవుడు అంటే ఆయన పేరు అడగొచ్చేమో. సరే, ఎల్ షదాయ్ అని చెప్పు, మహిమగల దేవుడు అని చెప్పు, నిత్యుడగు దేవుడు అని చెప్పు అని కాకుండా ఉన్నవాడిని, అనువాడిని, ఐఎమ్ దట్ ఐఆమ్ అని చెప్పు వాళ్ళకి. ఇదేదో కొత్త పేరు లాగుంది.
విచిత్రమైన పేరులాగుంది. చెప్పనాశక్యము కాని పేరుది. ఎక్స్ప్రెస్ చేయడానికి హీబ్రూ భాషలో కానీ ఆనాటి భాషల్లోనూ ఈనాటి భాషలోనూ, ఆనాటి భాషల్లోనూ ఆధునిక భాషల్లోనూ కూడా వ్యక్తం చేయలేనటువంటి ఒక నామం. దట్స్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అది బలమైన దుర్గం. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్. నీతిమంతుని యొక్క నివాస స్థలం అది. నీతిమంతుని యొక్క ఆశ్రయపురం అది. నీతిమంతుని యొక్క ఆశ్రయ దుర్గం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది నామాన్ని గురించి, తన పరిశుద్ధ నామాన్ని గురించి. ఒకటి స్వాస్థ్యాన్ని గురించి, రెండవది శ్రేష్ఠ నామాన్ని గురించి, ద బెస్ట్ నేమ్ని గురించి. మూడవది మనం ఆలోచిస్తే 7వ అధ్యాయము అనగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనంలో మనం గమనిస్తే, నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులను మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. మోషే ఏదో చెప్పాడులేండి, ఏదో ప్రవచించాడు. చెప్పినా అని రాయబడింది, కానీ చెప్పిన అనే దానికన్నా అని ఇశ్రాయేలులతో ప్రవచించిన అని చెప్పడం బాగుంటుంది. అతను కూడా జనరల్గా చెప్పింది కాదు, ప్రొఫెటికల్లీ సెడ్, ప్రవచనాత్మకంగా చెప్పాడు. నాకేదో అనిపిస్తుంది ఒక ప్రవక్త పుడతాడని కాదు, అతనికి అనిపించింది కాదు. అక్కడ 7వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాను. ది సేమ్ మోసెస్ హూ సెడ్ టు అవర్ యాన్సెస్టర్స్, ద లార్డ్ గాడ్ విల్ రైజ్ అప్ వన్ ఫ్రమ్ అమాంగ్ యూ హూ విల్ బీ ఏ ప్రాఫిట్ టు యూ లైక్ ఐ హ్యావ్ బీన్. నేను మీకు ఏ విధంగా ప్రవక్తనై ఉన్నానో. స్తోత్రం. అతడు కూడా మీ మధ్యలోంచి వచ్చినప్పటికీ మీకన్నా భిన్నంగా ఉండి, మీలాంటి వాడు కాక నాలాంటి వాడుగా ఉండి ప్రవక్తగా ఉంటాడు, ప్రవచిస్తాడు. ఇంకో మాట ఎక్స్ట్రాగా ఇక్కడ చెప్పబడింది, అరామిక్లోంచి చెప్పబడిన తర్జుమా ప్రకారం. అయితే ద్వితీయోపదేశకాండం 18-15లో ఉన్నటువంటి మిగతా భాగంలో ఒక ముక్క కూడా ఇక్కడ యాడ్ చేశారు. లిసన్ టు ఎవ్రీథింగ్ హీ విల్ సే. అతను చెప్పిన ప్రతిదాన్ని వినండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ప్రవక్త చెప్పిన మాటను వినని వాడు జనుల్లోంచి కొట్టివేయబడతాడు. ప్రవక్త అనగానే బ్రెన్హామ్ అనేటువంటి వ్యక్తిని ఉద్దేశించి ప్రవక్త అంటారు కాదు. ఇది బ్రెన్హామ్ల గురించి కాదు, విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి కాదు. ఇది యేసు ప్రభువును గురించినటువంటి. ద్వితీయోపదేశకాండం 18-15లో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో నా వంటి ప్రవక్త. మోషే లాంటి వాడు కాదు బ్రెన్హామ్. దేవుని స్తోత్రం. కానీ యేసు మోషే కన్నా గొప్పవాడు. బ్రెన్హామ్ మోసెస్ కన్నా తక్కువవాడు. మోసెస్ వాళ్ళ కోసం జీవవాక్యాలను తీసుకొచ్చాడు. బ్రెన్హామ్ కొన్ని దుర్బోధనలను బోధించాడు. సర్పెంట్ సీట్ థియరీ అనేటువంటి థియరీ, విచిత్రమైన థియరీని తీసుకొచ్చాడు. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారికి ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తను గురించినటువంటి ప్రత్యక్షత ఉంది. ఒకటి ఒక ప్రదేశాన్ని గురించినటువంటి ప్రత్యక్షత, రెండవది ప్రభు యొక్క నామాన్ని గురించిన ప్రత్యక్షత, శ్రేష్ఠ నామాన్ని గురించిన ప్రత్యక్షత, మూడవది ప్రవక్తను గురించిన ప్రత్యక్షత, నాలుగవది వారి కోసం ఏం తెచ్చాడు. ఖాళీ రాతి పలకలను తీసుకొచ్చాడు కాదు. ఒకవేళ ఖాళీ రాతి పలకలను తీసుకొచ్చి వాళ్ళు పూజిస్తూ కూర్చుండేవాళ్ళేమో. దేవుని మాటలు పూజిస్తూ కూర్చోవడానికి కాదు, అన్వయించుకుంటూ జీవించడానికి. 7వ అధ్యాయము 38వ వచనం రాయబడింది, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. జీవవాక్యములను తీసుకొచ్చాడు. వాక్యము దేవుడు, వాక్యము యేసు ప్రభు. వాక్యములను, జీవవాక్యములను, యేసు ప్రభువులనేది కాదు, యేసు ప్రభు అని. యేసు ప్రభువులు అనేకులు లేరు, యేసు ప్రభు ఒకడే. ప్రభు ఒక్కడే. ఆయనకి సంబంధించిన వేరు వేరు విషయాలు, జీవవాక్యాలని తీసుకుని వచ్చినవాడు ఇతడే. మోషేను గురించి చెప్పండి మాట అనగా నిర్గమకాండము 20వ అధ్యాయంలో ముందు దశమ ఆజ్ఞలు వచ్చాయి. దశమ భాగం కూడా కాదు, దశ ఆజ్ఞలు వచ్చాయి. తర్వాత ధర్మశాస్త్రంలో భాగంగా దశమ భాగాన్ని గురించిన ఆజ్ఞ వచ్చింది. అనగా జీవవాక్యములు అని ధర్మశాస్త్రం మొత్తానికి మనం అన్వయించవచ్చు. 613 ఆజ్ఞలు అవి జీవవాక్యములే.
జీవ ఆజ్ఞలోని కాదు, జీవ వాక్యములు, జీవ వచనములు, లివింగ్ వర్డ్స్, లివింగ్ ఒరకల్స్, జీవ దేవోక్తులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించబడినట్లుగా అంత్య దినాల్లో ఉన్నట్టు మనకు కూడా ప్రత్యక్షతలు తన దాసుల ద్వారా, ప్రసంగాల ద్వారా, టీవీ ప్రసంగాల ద్వారా, యూట్యూబ్ ప్రసంగాల ద్వారా, లైవ్ ప్రసంగాల ద్వారా, వేరువేరు ప్రసంగాల ద్వారా దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రజల్లో ప్రత్యక్షతను తీసుకువస్తున్నాడు. ప్రజల యొక్క దుర్బోధనలు ఖండించడానికి, వాళ్ళ మనసులో పాతుకుపోయినటువంటి ఆ విషపు బీజాల్ని పెరికివేయడానికి, కలుపు మొక్కలు అనేటువంటి దుర్బోధనల్ని పెరికివేయడానికి దేవుడు స్వర్గ సంబంధమైన విత్తనాల్ని, సత్య విత్తనాల్ని విత్తుతున్నాడు. ఒకడేమో నిద్రిస్తున్నప్పుడు విత్తాడు, కానీ ఆయన మెలకుగా ఉన్నప్పుడు నీలో విత్తుతున్నాడు. ఆత్మ సంబంధమైన మెలకులో, అలర్ట్నెస్లో, శ్రద్ధలో, జాగరూకతలో ఉన్నప్పుడు నీలో విత్తుతున్నాడు. అపవాది దొంగలాగా రాత్రి నిద్రపోతున్నప్పుడు విత్తుతున్నాడు, చీకటి సమయంలో విత్తుతున్నాడు. ఆయన వెలుగుండగా, సూర్యుని యొక్క వెలుగుండగా, నీతి సూర్యుని యొక్క వెలుగుండగా నీలో నాలో విత్తుతున్నాడు. ఆ మెలకువలో ఉన్నప్పుడు ఇది దొంగ పని కాదు, ఇది రాజరికంగా ఆఫీషియల్గా చేసే పని. దేవుని స్తోత్రం. సేవ అనేది రాజరికపు పని, ఆఫీషియల్ అన్నమాట. ఇట్స్ ఎ రాయల్ జాబ్. మనలో ఆయన వాక్యములు విత్తుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యం అనుగ్రహించబడింది. ఇశ్రాయేలు ప్రజలకి శ్రేష్టమైనటువంటి నామాన్ని గురించినటువంటి ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించబడినటువంటి మూడో మాట, ఒక శ్రేష్టమైనటువంటి ఒక ప్రవక్తను గురించినటువంటి ప్రత్యక్షత. నాలుగవది, వాళ్ళు జీవించడానికి, వాళ్ళను శాసించేటువంటి వాక్యములు వారికి అనుగ్రహించబడ్డాయి. దేవుని స్తోత్రం. వాక్యముల యొక్క ప్రత్యక్షత. మీ పితరులు ఎవరు ఎరుగనని మన్నాను భుజించిరి. ఆత్మ సంబంధం కూడా వారి పితరులు ఎవరు ఎరగనటువంటి, వీరికి ధర్మశాస్త్రం రావడానికి ముందుగానే బబులోనిలా హమురాబి అనేటువంటి ఒక చట్టం ఉంది. దాన్ని వీళ్ళు ఇంచుమించు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఫాలో అవుతున్న దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు హమురాబి చట్టం కాదు, దేవుని యొక్క హెబ్రీల దేవుడైనటి యెహోవా దేవుని యొక్క చట్టాన్ని వాళ్ళు ఫాలో అవ్వడానికి దేవుడు సాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించే ప్రత్యక్షతలను బట్టి దేవుని స్తుతిస్తూ ఇంకా అనేకమైన ప్రత్యక్షతలు అనుగ్రహించి దేవుడు మనల్ని ముందు నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.